ఆంధ్ర కింగ్ తాలూకా ఇప్పుడే మూవీకి వెళ్ళి వచ్చాను. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ 6 years తర్వాత రాపో గారు హిట్ కొట్టారు. లైక్ ఈ మూవీ అనేది ప్రీవియస్ మూవీస్ లాగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు, చాలా బాగుంటుంది. ప్రీవియస్ మూవీస్ మీకు రామ్ గారి మూవీస్ ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి కదా, సేమ్ అలా అనిపించేసింది. ఇంకా మూవీలోకి వచ్చేసేటైతే ఈ మూవీ వచ్చేసి మెయిన్ ప్లాట్ వచ్చేప్పటికి ఏంటంటే ఒక హీరో తన ఫ్యాన్ కోసం ఎతుకుతున్నాడు. అది ఎందుకు ఎతుకుతున్నాడు అండ్ వీటి మధ్య మెయిన్ కోర్ పాయింట్ వచ్చేప్పటి లవ్ స్టోరీ. ఈ రెండు సంఘటనల మధ్య లవ్ స్టోరీ ఏం జరిగింది, ఆ లవ్ స్టోరీ అనేది వీళ్ళ కథకి రిలేటెడ్ ఏంది, అసలు హీరో ఎందుకు వెతుకుతున్నాడు ఒక ఫ్యాన్ కోసం అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ వచ్చేప్పటికి. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే రాపో గారు హీరో హీరోయిన్ మాత్రం చాలా బాగా చేస్తారు. అండ్ రావు రమేష్ గారిది కూడా చాలా ఇంపాక్ట్ ఉండిద్ది ఈ మూవీలో. ఉపేంద్ర గారిది లైక్ షార్ట్ లెంత్ క్యారెక్టర్, కానీ చాలా ఈ మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్. అండ్ ఈ మూవీలో కామెడీ వచ్చేప్పటి చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో మీకు సత్య గారిది అండ్ రాహుల్ రామకృష్ణ గారిది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది సత్య గారిది. వాళ్ళిద్దరు హీరోకి కామెడియన్కి మధ్య జరిగే చాలా సంఘటన మీకు చాలా బాగుంటుంది. నెగిటివ్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఈ మూవీలో మీకు స్టోరీ అనేది చూసినట్టు లైక్ చాలా దగ్గర లవ్ స్టోరీస్ సేమ్ ఇలా ఉంటాయి, ఇలా చూసినట్టు అనిపించింది, కానీ మీకు కొత్త ఫీల్ వచ్చింది. అండ్ బికాస్ ద కెమిస్ట్రీ బిట్వీన్ రాపో అండ్ భాగ్యశ్రీ గారు చాలా బాగుంటుంది. మ్యాక్స్లో మాత్రం మీకు చాలా ఎమోషనల్ మాత్రం చాలా బాగా టచ్ అయింది మీకు మాత్రం. లైక్ ఎందుకంటే బీజం అనేది అంత బాగుంటుంది. అండ్ సీన్ మాత్రం బిట్వీన్ రామ్ గారు అండ్ ఉపేంద్ర గారు చాలా బాగా వస్తాయి. ఈ మూవీలో అనదర్ రావు రమేష్ గారితో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, లైక్ రామాయణాన్ని ఎలా వర్ణించారో ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఇదండి మన మూవీ రివ్యూ. ఫుల్ మూవీ రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫుల్ రివ్యూ చూసేయండి. ఓకే, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.